జనాల్లో మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారాహితో ఎవరైతే అడ్డుపడతానని చెప్పారో, వారాహితో రానని చెప్పారో, నేను ఆంధ్ర రాష్ట్రంలో వారాహితో అడుగు పెడతా, ఎవరు ఆపుతారో రండని చెప్పి ధైర్యంతో మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మీరందరూ కూడా మరి కొద్ది క్షణంలో మన నాయకుడు వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించాలి. మరి ఈరోజు చూస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనందరూ చూస్తున్నాం. అవినీతి ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితి, అభివృద్ధి లేదు. చూస్తున్నాం, రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీల్లో కూడా డ్రగ్స్ పెరిగిపోయినాయి, గంజాయి పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేదు అలాంటి పరిస్థితి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయికి, డ్రగ్స్ కి, అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పాడు. ఆ రోజున ప్రతి అతను ఒక మద్యం కోసం వ్యాపారాన్ని వాళ్ళ రాష్ట్రంలో మొత్తం నడుపుతున్నాడు ఆయన. మనందరూ కూడా మద్యం తాగితే ఆరోగ్యాలు పాడైపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం తయారు చేస్తున్నాడో ఆ మద్యం తాగితే కనుక ఇంకా ప్రజల ఆరోగ్యాలు పోయే పరిస్థితి కనబడుతుంది. దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. రాబోయే రోజుల్లో ఒక నీతి నిజాయితీ గల నాయకుడు ఎవరైనా అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి కానీ మన ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య నాయకుడిగా ఉంటే కనుక మన పిల్లల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా మారే దిశగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక విషయం చెప్పాలి మీకు అందరికీ, జనసేన పార్టీ ఏ ఒక్క వర్గానికి సంబంధించిన పార్టీ కాదు. జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సోదరులు, మైనార్టీలు, అన్ని వర్గాలు కూడా కలిసిన పార్టీ అని చెప్పి మనందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ చూస్తున్నాం, ఇవాళ చూడండి, స్టేజ్ మీద చూడండి, అన్ని వర్గాల వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. దయచేసి రాబోయే రోజుల్లో మరి బీసీ సోదరులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఎస్సీ సోదరులకి ఎవరైనా రాజ్యాధికారంగా ముందుకెళ్లాలంటే కనుక ఒక జనసేన పార్టీతో అని చెప్పి మనందరూ గుర్తు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో వెనకబడిన వర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మనందరూ పనిచేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయకర్ గారు.